ఈవినింగ్ ఎవ్రీవన్. యావరేజ్లో నెక్స్ట్ వన్ చూడండి. 83 క్వశ్చన్. ఒక కంపెనీ మొదటి 3 నెలల్లో సగటున 4000 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత 9 నెలల్లో సగటున ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయగలిగితే మొత్తం మీద సగటున 4375 వస్తువులు ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటామంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్లో షార్ట్ కట్ అప్లై చేసాం. సో ఆ షార్ట్ కట్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. మరి ఏ విధంగా మళ్ళీ మనం షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇదే నేర్చుకుంటే మీరు 100% సక్సెస్ అవుతారు. మరి ఒకసారి చూడండి షార్ట్ కట్ ఏ విధంగా అప్లై చేస్తున్నానో. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, మొదటగా 3 months అనేది డివైడ్ చేసిండు. సో 3 months తీసుకుంటున్నా. ఆ తర్వాత 9 months అన్నాడు. సో ఆ 9 months తీసుకుంటున్నా. మరి ఈ రెండింటికి చూడండి, అందులో 2 parts ఉంటాయి. ఒకటి 3 months, ఒకటి 9 months అన్నాడు. సో 2 parts తీసుకున్నాం. సో దానికి రేషియో 3 1 3 3 3 9 రేషియో తీసుకున్నాం. మరి ఈ మొదటి 3 నెలలకి మనకి యావరేజ్ ఇచ్చిండు. మరి యావరేజ్ ఎంత, ఇక్కడ 4000 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది ఒక కంపెనీ అన్నాడు. మరి మిగతా 9 నెలల్లో యావరేజ్ అనేది తెలియదు. ఎంత యావరేజ్ ఉంటే మొత్తం మీద యావరేజ్, టోటల్ యావరేజ్ అనేది ఎంత అవుతుంది అన్నాడు. 4375 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అన్నాడు. చూడండి, మొత్తం మీద సగటున 4375 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అనేది మన క్వశ్చన్లో ఇచ్చిండు. మనం తీసుకోవాల్సింది ఆ 9 months యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్గా చూడండి. సో ఇక్కడ టోటల్ యావరేజ్ ఉంటుంది, ఈ టోటల్ యావరేజ్ ఉంటుంది. మరి ఇక్కడ 9 months మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 months యావరేజ్ మనకి ఇచ్చిండు. సో ఇచ్చిన యావరేజ్, టోటల్ యావరేజ్ అనేది మనం కంపేర్ చేయాలి. సో కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది 4375, ఇది 4000. అంటే ఇక్కడ మనం ఎంత తక్కువ అనుకోవచ్చు, ఇక్కడ 375 అనేది తక్కువ ఉంటుంది, మైనస్లో ఉంటుంది. క్లియరే కదా. సో ఇక్కడ చూడండి, ఈ 375ని ఇలా తీసుకుంటే అది నెగిటివ్లో ఉంటుంది. మరి మనకు కావాల్సింది 9 months కాబట్టి ఈ 9 months రేషియో తీసుకోవాలి. సో రేషియో తీసుకుంటే డినామినేటర్లో 3 వస్తుంది, దాంతో మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేసినా అదే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ తీసుకున్నాం. మరి ఇక్కడ 3 ఉంది కాబట్టి దీని డినామినేటర్ మనం 3 రాసుకుంటే దాంతో డివైడ్ చేయాలి. సో 3 1 3 3 ఇక్కడ ఎంతలో పోతుంది అంటే ఇక్కడ 2 తీసుకోవచ్చు, మళ్ళీ 3 ఇక్కడ 5 అంటే -125 అనేది మనకు వచ్చింది. సో -125 నేను అన్నాను. సో ఆల్రెడీ మనం షార్ట్ కట్లో ఏం తీసుకోవాలి, ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు మనం ఏదైతే టోటల్ యావరేజ్ ఉందో దానికి యాడ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ వస్తే ఏదైతే టోటల్ యావరేజ్ ఉందో దాని నుండి మనం మైనస్ చేయాలి అన్న. అంటే ప్లస్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి, మైనస్ వచ్చినప్పుడు దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ ఏదైతే నెగిటివ్ వాల్యూ వచ్చిందో దాంతో మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 4375, 5 + 5 ఎంత అవుతుంది, 0. మరి ఇక్కడ 1 తీసుకుంటాం. 3 + 7 10 అంటే 0. ఇక్కడ 2 + 3 అంటే ఇక్కడ 5 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 2 + ఇక్కడ 3 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. మరి నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత అన్నట్టు 4500 అనేది ఈ 9 నెలల యావరేజ్ అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ కట్ ఇదే విధంగా అప్లై చేయండి, 100% సక్సెస్ అవుతారు. యావరేజ్ అనే టాపిక్లో మ్యాక్సిమం ఇలాగే యూజ్ చేయొచ్చు. క్లియరే కదా. సో ఇది 83 క్వశ్చన్కి మనం సొల్యూషన్గా తీసుకుందాం. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత నెక్స్ట్ వన్ 84 క్వశ్చన్. ఒక క్రికెట్ పోటీలో మొదటి 10 ఓవర్లలో నమోదైన సగటు పరుగులు 3.2 మాత్రమే. ఆ తర్వాత 40 ఓవర్లలో 282 పరుగుల లక్ష్యాన్ని సాధించాలంటే సగటు ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. క్లియరే కదా. ఇది 84 క్వశ్చన్. మనం సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూడండి. మొదటి 10 ఓవర్లలో, సో మొదటి 10 ఓవర్లలో సగటు స్కోరు యావరేజ్ ఎంత ఉంది అంటే ఇక్కడ యావరేజ్ అనేది 3.2 మాత్రమే ఉంది. సో చూడండి, 3.2 పరుగులు మాత్రమే యావరేజ్గా ఉంది. సో మిగిలిన 40 ఓవర్లలో అన్నాడు. సో మిగిలిన 40 ఓవర్లలో అంటే టోటల్ మ్యాచ్ ఎంత అంటే 50 ఓవర్ల మ్యాచ్. సో చూడండి, 10 overs కంప్లీట్, యావరేజ్ మాత్రం 3.2గానే ఉంది. ఇక్కడ రిమైనింగ్ 40 ఓవర్స్కి యావరేజ్ ఎంతైతే ఉంటుందో యావరేజ్ ఎంతైతే ఉంటే అప్పుడు టోటల్ టార్గెట్ ఏదైతే ఉందో అది 282 రన్స్ను మనం చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 40 ఓవర్స్లో ఇక్కడ ఆల్రెడీ 10 overs కంప్లీట్, రిమైనింగ్ 40 ఓవర్స్లో 282 టార్గెట్ ఏదైతే లక్ష్యం ఉందో
దాన్ని సాధించవలసి ఉంటుంది. మరి యావరేజ్ ఎంత ఉండాలి రిమైనింగ్ 40 ఓవర్స్లో అనేది కాన్సెప్ట్. మరి చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే 10 ఓవర్స్లో 3.2 అని అంటే టోటల్ రన్స్ ఎంత అంటే ఇక్కడ 32 రన్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ 32 రన్స్ని మనం మేనేజ్ చేసేయాలి. సో 282 నుండి 32 మేనేజ్ చేస్తే ఇక్కడ 0, ఇక్కడ 5 అంటే 250. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ రన్స్ ఎన్ని ఉన్నాయంటే 250 రన్స్ ఉన్నాయి. ఈ 250 రన్స్ను ఎన్ని ఓవర్లో కంప్లీట్ చేయాలి? సో 40 ఓవర్లలో మనం దాన్ని సాధించాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి. సో 0-0 కట్ చేస్తే 4, ఇక్కడ 6, పాయింట్ ఇక్కడ 425. సో ఇక్కడ యావరేజ్ అనేది ఎంత ఉండాలి అని అంటే పర్ ఓవర్ 6.25 అనేది యావరేజ్ ఉండాలి. మిగతా 40 ఓవర్లలో సగటు ఎంత ఉండాలి అన్నాడు. సో 6.25 అనేది సగటు ఉండాలి. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. ఇది 84 క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరే కదా? సో ఈ విధంగా మనం 84 క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. కేర్ఫుల్గా ఉండండి. ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక లాజిక్గా షార్ట్కట్గా అప్లై చేయొచ్చు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి షార్ట్కట్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, 85 క్వశ్చన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, లాజికల్గా ఉంటుంది. 85 క్వశ్చన్స్ ఏమి ఇచ్చింది ఇక్కడ? ఒక వన్డే క్రికెట్ మ్యాచ్లో కెప్టెన్ చేసిన పరుగులు మిగిలిన 6 చేసిన సగటు పరుగుల కంటే 30 పరుగులు ఎక్కువ. వారందరూ చేసిన మొత్తం పరుగులు 310 అయినా అందులో కెప్టెన్ చేసిన పరుగులు ఎన్ని? సో ఇది మనం 85 క్వశ్చన్గా తీసుకున్నాం. చూడండి షార్ట్కట్ ఏ విధంగా చేస్తాం. టోటల్ ఇక్కడ మనం ఒక వన్డే క్రికెట్ మ్యాచ్ అన్నాడు. ఒక వన్డే క్రికెట్ మ్యాచ్లో కెప్టెన్ గురించి అంటుంది. కెప్టెన్ ఏం చేసింది? కెప్టెన్ రన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ కెప్టెన్ రన్స్ చూడండి. కెప్టెన్ రన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మిగిలిన ఆరుగురు యొక్క సగటు ఏదైతే ఉంటుందో ఆ సగటు కంటే 30 పరుగులు ఎక్కువ. చూడండి కెప్టెన్ యొక్క రన్స్ ఏ విధంగా ఉంది? అతను చేసిన రన్స్ 6 యొక్క సగటు ఉంటుంది కదా, వారు చేసిన స్కోర్కి సగటు యావరేజ్ ఉంటుంది కదా, యావరేజ్ కంటే 30 మార్కులు ఎక్కువ. దాన్ని ఈ టోటల్ తీసుకుంటే మనం కెప్టెన్ పరుగులను తీసుకోవచ్చు. ఆ కెప్టెన్ రన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇప్పుడు టోటల్ మెంబర్స్ ఇక్కడ 11 మెంబర్స్ కాదు, ఇక్కడ 6 మెంబర్స్ ఇక్కడ కెప్టెన్ తోటి టోటల్ ఎంత అంటే 7 మెంబర్స్. క్లియరే కదా? సో 7 మెంబర్స్ యొక్క టోటల్ రన్స్ ఎంత అంటే 310. మరి ఎక్స్ట్రా ఇక్కడ ఎవరిది? మన కెప్టెన్ది ఎక్స్ట్రా రన్స్ ఉన్నాయి. సో యావరేజ్ సేమే వస్తుంది, కానీ ఎక్స్ట్రా రన్స్ అనేది మనం ఏం చేయాలంటే మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తే ఏమొస్తుంది? 280 వస్తుంది. ఆ 280 దీంతో కట్ చేయండి. ఎంతలో అవుతుంది? 40s. సో వారి యొక్క యావరేజ్ ఎంత అంటే 40. ఇప్పుడు టోటల్ 7 మెంబర్స్ యొక్క సగటు ఎంత ఉంది? 40 రన్స్ అనేది సగటు. మరి ఈ సగటు కంటే ఇక్కడ 30 రన్స్ అనేది ఎక్కువ ఉంది. ఎవరికి? కెప్టెన్కి 30 రన్స్ ఎక్కువ ఉంది. సో ఆ 30 యాడ్ చేసుకుంటే కెప్టెన్ యొక్క స్కోర్ ఎంత అంటే 70 రన్స్ అనే ఇక్కడ ఏదైతే 70 రన్స్ వచ్చిందో అది కెప్టెన్ సాధించిన పరుగులు. క్లియరే కదా? సో ఈ క్వశ్చన్కి మనం ఈ విధంగా సొల్యూషన్ తీసుకోవచ్చు. వేరే ప్రొసీజర్ ఏం తీసుకోకండి, ఇలా తీసుకుంటే బెటర్. క్లియరే కదా? సో ఇది 85 క్వశ్చన్కి సొల్యూషన్. నెక్స్ట్ చూడండి, 86వ క్వశ్చన్. ఒక గ్రూపులో 120 మంది కలరు. అందులో 5వ వంతు పురుషులు, 4వ వంతు స్త్రీలు, మిగిలిన వారు పిల్లలు కలరు. అందులో పురుషుల సగటు వయస్సు 60 సంవత్సరాలు, స్త్రీల సగటు వయస్సు పురుషుల సగటు వయసులో 5/6 వంతు, పిల్లల సగటు వయస్సు పురుషుల సగటు వయసులో 1/4 వంతు అయినా వారందరి సగటు వయసు ఎంత? ఇది క్వశ్చన్, 86వ క్వశ్చన్. చూడండి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. దీనికి షార్ట్కట్ ఏ విధంగా చేస్తామంటే చూడండి, టోటల్ ఇక్కడ మెంబర్స్ ఎంత అంటే 120 మెంబర్స్. ఇది టోటల్ మెంబర్స్. టోటల్ మెంబర్స్లో 3 విధాలుగా ఉంది. అంటే ఇక్కడ పురుషులు, స్త్రీలు, తర్వాత పిల్లలు. క్లియర్ కదా? చిల్డ్రన్స్. సో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ పురుషులు అనేవారు 120 టోటల్ మెంబర్స్ అయితే అందులో 5వ వంతు అన్నాడు. సో 5వ వంతు 5 ఎంతలో పోతుంది? 24 మెంబర్స్ అందులో పురుషులు. వీళ్ళు 4వ వంతు అన్నాడు. మరి 120లో 4వ వంతు ఎంత? 30. సో రిమైనింగ్ పిల్లలు అన్నాడు. సో 120లో 24, 30, 54 పోతే రిమైనింగ్ ఎంత అంటే 66. సో వాళ్ళే పిల్లలు. దీనికి మనం రేషియో తీసుకోవచ్చు. 6 11 6 5 6 ఇక్కడ 4. మనకి వచ్చిన రేషియో 4:5:11. మరి ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క యావరేజ్
పురుషుల యొక్క యావరేజ్ ఎంత ఉంది అని అంటే 60 ఉంది యావరేజ్. ఇది దేనికి సంబంధించింది? సగటు ఇచ్చింది కాబట్టి యావరేజ్. మరి యావరేజ్లో 5/6 వంతు స్త్రీలు అన్నాడు. మరి ఈ యావరేజ్లో పురుషుల యావరేజ్లో 5/6 వంతు స్త్రీల సగటు అన్నాడు. మరి ఈ విధంగా దీనిపైన 5/6 తీసుకుంటే 6 ఎంతలో పోతుంది జనరల్గా ఈ విధంగా తీసుకుంటున్నా. ఇప్పుడు 60 పైన 5/6 తీసుకుంటే 6 10 into 5 ఎంత అన్నట్టు 50. ఈ విధంగా తీసుకోవాలి. మరి అదే ఇక్కడ పిల్లల దగ్గర తీసుకుంటే 60 1/4 అన్నాడు. 4 ఎంతలో పోతుంది 15. మరి 15 అని తీసుకుంటే ఇక్కడ ఎంత ఇంటూ 15 అని తీసుకోవచ్చు. మరి ఇది మల్టిప్లై చేస్తే 4 ఎంత 240 వస్తుంది. ప్లస్ 5 into 5 25 250. 15 into 11 165. సో టోటల్గా తీసుకుంటే 655 ఉంది. మరి వారందరి టోటల్ సగటు అన్నాడు కాబట్టి చూడండి, టోటల్ సగటు అన్నాడు కాబట్టి ఈ టోటల్ ఏదైతే రేషియో ఇచ్చిండో దాన్ని మనం 120 లాగానే తీసుకోవాలి. ఇలా 120కి రేషియో తీసుకున్నాం కాబట్టి సో 4 5 11 ఎంత అంటే 20. సో 2 10 2 3 2 ఇక్కడ 2 4 అంతే కదా. ఇదే కదా మనం చేయాల్సింది. లేదంటే మీరు 5 తోటి కూడా తీసుకోవచ్చు. ఓకే కదా. సో 5 తోటి తీసుకోండి ఒకసారి. ఇక్కడ 5 ఎంతలో పోతుంది 4 5 1 5 3 5 1 4 తీసుకుంటే 4 ఇక్కడ ఎంతలో పోతుంది 4 ఇక్కడ 30 120 అంటే 4 3 12 మళ్ళీ 11 ఉంటుంది 4 2 పాయింట్ ఇక్కడ 75. సో 32.75 అనేది ఇక్కడ దేని గురించి ఇక్కడ 32.7 అనేది 75 అనేది టోటల్ యావరేజ్. సో వారందరి సగటు వయసు ఎంత అంటే టోటల్ యావరేజ్ ఎంత 32.75 అనేది ఆ 120 మంది యొక్క సగటు వయసు అని తీసుకున్నాం. ఇది మనం 86వ క్వశ్చన్కి సొల్యూషన్ ఈ విధంగా తీసుకోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా రేషియోతో ఏ విధంగా మల్టిప్లై చేసామో, సో టోటల్ చేసాము, మళ్ళీ డినామినేటర్ ఏ వాల్యూస్ తీసుకున్నాము అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే కదా. సో ఈ విధంగా మనం 86వ క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకుంటాం. ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది విత్ షార్ట్ కట్, భయపడాల్సిన అవసరం లేదు. క్లియరే కదా. సో నెక్స్ట్ వన్ 87 క్వశ్చన్ చూడండి. సందర్శకులు ప్రదర్శనకు మొదటి రోజు ఒక్కొక్కరు 15 రూపాయల చొప్పున ఖర్చు చేస్తారు. రెండవ రోజు 7.5 రూపాయల చొప్పున ఖర్చు చేస్తారు. మూడో రోజు ఒక్కొక్కరు 2.5 రూపాయల చొప్పున ఖర్చు చేస్తారు. వారు 2:5:13 నిష్పత్తులలో హాజరైతే వారు అందరూ ఒక్కొక్కరి సగటు ఖర్చు ఎంత? సో ఈ విధంగా మనం 87 క్వశ్చన్ ఇచ్చిండు. మరి ఒకసారి చూడండి షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చు. సేమ్ ఇంత ముందులాగే ఇక్కడ ఏమన్నాడు అని అంటే సందర్శకులు ఏం చేస్తారు, ఒక ప్రదర్శనకి ఒక్కొక్కరు అంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే. సో ఇది మొదటి రోజు ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే. సో 3 రోజులు వరుసగా. సో 3 రోజులు తీసుకుంటే ఒక్కొక్కరు ఇక్కడ ఎంత అన్నాడు 15 రూపాయల చొప్పున. సో 15 రూపాయలు తీసుకున్నా. ఆ తర్వాత సెకండ్ డే 7.5 రూపీస్ అన్నాడు. సో 7.5 రూపాయల చొప్పున. మూడో రోజు 2.5 రూపాయల చొప్పున వారు ఖర్చు చేస్తారు. మరి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిండు, వారు 2:5:13 నిష్పత్తులలో హాజరైతే మొత్తం మీద ఒక్కొక్కరికి సగటున ఎంత ఖర్చు పట్టును, వాళ్ళు సగటున ఎంత ఖర్చు చేస్తారు అనేది మనం క్వశ్చన్ అడిగినప్పుడు టోటల్ యావరేజ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. టోటల్ సగటు ఎంత, ఒక్కొక్కరికి సగటు రూపాయలు ఎంత పడుతుంది అనేది క్వశ్చన్. 15 2 30 ప్లస్ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి ఇక్కడ 5 into ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 7. 5 7 35 5 5 25 అంటే 37.5. 13 2 26 ప్లస్ 6.5 అంటే 26 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 32.5 అనేది తీసుకుంటాం. సో ఇది టోటల్గా మనం యాడ్ చేస్తే 100 అవుతుంది. సో వాళ్ళు మెంబర్స్ హాజరైన మెంబర్స్, ఈ నిష్పత్తి ఎక్కడిది హాజరైంది అంటే వాళ్ళు అటెండెన్స్ అన్నట్టు, వాళ్ళు ఎంతమంది అయితే అటెండ్ అవుతారో సో వాళ్ళు అటెండ్ అయిన మెంబర్స్. మనకు కావాల్సింది ఈ టోటల్, ఇది టోటల్ బయ్యే కదా మనం మెంబర్స్కి తీసుకునేది. సో అందుకోసం దీన్ని మనం బై చేస్తాం. 13 ప్లస్ ఇక్కడ 8 అని తీసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 13 5 17 అంతే కదా. 17 ప్లస్ 18 ప్లస్ ఇక్కడ 20 తీసుకోవచ్చు. ఓకే కదా, అది 19 కాదు. 13 ప్లస్ 5 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 18 ప్లస్ 2 8 ఇక్కడ 20. సో 20 ఎంతలో పోతుంది అని అంటే 5. సో టోటల్గా ఒక్కొక్కరికి యావరేజ్గా ఎంత పడుతుంది అని అంటే 5 రూపీస్ పడుతుంది అనేది ఆన్సర్ తీసుకున్నాం. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఈ 87 క్వశ్చన్కి
సొల్యూషన్ తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో చూడండి, ఏం లేదు, మనం మల్టిప్లై చేస్తున్నాం, మెంబర్స్ బై డివైడ్ చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. సో టోటల్ పైన యావరేజ్ ఎంత అన్నాడు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ 88వ క్వశ్చన్, 88 క్వశ్చన్. ఒక పరీక్షలో ఒక విద్యార్థికి సగటు మార్కులు 63. ఒకవేళ అతనికి జియోగ్రఫీలో 20 మార్కులు మరియు హిస్టరీలో 2 మార్కులు కలిపితే అప్పుడు సగటు మార్కులు 65 అగును. అయినా ఆ పరీక్షలో ఎన్ని పేపర్లు కలవు? అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ సబ్జెక్ట్ వైజ్గా ఆ ఎన్ని సబ్జెక్ట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరే కదా. సో ఇది 88వ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి చార్ట్. ఒక విద్యార్థికి సగటున యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయంటే ఇక్కడ యావరేజ్ మార్క్స్ 63. ఇది యావరేజ్ మార్క్స్, ఒక విద్యార్థికి వచ్చిన యావరేజ్ మార్క్స్. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఆ 2 సబ్జెక్టులు, ఒకటి జియోగ్రఫీ ఒకటి హిస్టరీ. జియోగ్రఫీలో 20, హిస్టరీలో 2 మార్క్స్. ఒకవేళ యాడ్ చేస్తే కలిపితే అప్పుడు న్యూ యావరేజ్ అనేది ఏమవుతుంది అన్నాడు, 65 అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఓల్డ్ యావరేజ్ ఎంత, సగటు మార్కులు 63. మరి 63 అయినప్పుడు ఇక్కడ ఏమన్నాడు మనకి, జియోగ్రఫీలో 20 మార్కులు హిస్టరీలో 2 మార్కులు కలిపితే అప్పుడు సగటు 65 అవుతుంది అన్నాడు. అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నంబర్ ఆఫ్ పేపర్స్ అనేది, పేపర్స్ ఎన్ని, ఎగ్జామ్ పేపర్స్ ఎన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా ఏం లేదు, ఏదైతే 63 ముందు యావరేజ్ తర్వాత యావరేజ్ 65 ఉందో, సో ఈ రెండింటి మధ్య భేదం ఎంత పెరిగింది, 2 పెరిగింది. ఆ 2 తీసుకోవాలి. సో వాడు కొత్తగా ఎంత కలపాలనుకున్నాడు, 22. 20 + 2 22. సో దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఈ 2దే బై 2 తీసుకుందాం, బై 2. సో మనకి ఎంత వచ్చింది, 11. సో ఆ 11 మనం ఏం తీసుకుందామంటే ఆ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎన్ని అని అంటే 11 పేపర్స్ అనేది ఆన్సర్ తీసుకుందాం. ఇది మనకు ఆన్సర్ అక్కడ ఉంటుంది. ప్రొసీజర్ అనేది వేరేలాగా ఉంటుంది, మనం ఇలా కంప్లీట్ ప్రొసీజర్ చేంజ్ ఉంటుంది. ఇదే షార్ట్ కట్స్ మీరు ఫాలో అయితే 100% మీ స్కోర్ అవుతుంది. ప్రొసీజర్ తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అర్థం కావడానికి. ఎక్స్ తోటి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా తీసుకుందాం. కొంచెం మీరు అర్థం చేసుకుంటే కంప్లీట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే కదా. సో నెక్స్ట్ వన్ చూడండి, 89 క్వశ్చన్. నెక్స్ట్ వన్ 89 క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో బాలబాలికల సగటు వయస్సు 18 సంవత్సరాలు. అందులో బాలుర సగటు వయస్సు 20 సంవత్సరాలు మరియు బాలికల సగటు వయస్సు 15 సంవత్సరాలు. అందులో బాలికల సంఖ్య 20 అయితే బాలుర సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్, ఏం లేదు, దట్ ఈజ్ మనకి ఏం అవసరమే లేదు. క్లియరే కదా. సో చూడండి షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామనేది చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, సింపుల్గా టోటల్ యావరేజ్ ఇచ్చిండు. టోటల్ యావరేజ్ ఎవరిది, బాలబాలికలు, బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ యావరేజ్ ఎంత అంటే మనకి ఎంత అనేది ఇక్కడ 18 ఇయర్స్ అనేది టోటల్ యావరేజ్, 18 సంవత్సరాలు సగటు వయస్సు. అందులో బాలురు, ఇక్కడ బాలికలు ఉన్నారు. బాలుర సగటు వయస్సు 20, బాలుర సగటు వయసు ఎంత 20, బాలికల సగటు వయసు ఎంత 15. సో వాళ్ళిద్దరి సగటు వయసు ఎంత అంటే 18. సో క్లాస్లో మనం మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ టాపిక్లో ఈ విధంగానే చేస్తాం. సో మిశ్రమాలు అంటాం. సో డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 3, 20 డిఫరెన్స్ ఇక్కడ 2. సో 3:2 అనేది రేషియో. సో గర్ల్స్ ఎంతమంది అన్నాడు, 20 మంది అన్నాడు. సో 2కి ఎంత అన్నట్టు 2 × 10 20 అయితే. సో సేమ్ ఇదే విధంగా మనం ఇంటూ 10 తీసుకోవాలి. 3 × 10 ఎంత అంటే 30 మెంబర్స్ అనేది బాయ్స్. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. ఇది 89 క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఆన్సర్ కాబట్టి వచ్చి సేమ్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఇచ్చిండు. సో మిడిల్లో రాసుకోవాలి. ఇక్కడ 18 20 డిఫరెన్స్, 15 18 డిఫరెన్స్. సో ఇది రేషియో, వీళ్ళ మెంబర్స్ ఇచ్చింది కాబట్టి రేషియో కట్ చేయాలి. ఇదే రేషియో 10 తోటి ఇటు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. సో ఇది 89 క్వశ్చన్. ఇప్పుడు 90 క్వశ్చన్ చూడండి, 90 క్వశ్చన్. 3 గ్రూపులుగా విద్యార్థులను విభజించి అందులో 25 మంది 50 మంది 25 మందిగా విభజించారు. అందులో 2 గ్రూపులకు వచ్చిన సగటు మార్కులు 60 and 55. మొత్తం అన్ని గ్రూపులకు వచ్చిన సగటు మార్కులు 58. అయినా 3వ గ్రూప్కి వచ్చిన సగటు మార్కులు ఎంత? ఇది 90 క్వశ్చన్.
మరి షార్ట్ కట్ చూడండి, సింపుల్గా ఏం లేదు. సో ఇక్కడ మొత్తం ఎన్ని గ్రూపులు? 3 గ్రూపులు. ఒకటి 25, ఒకటి 50, ఒకటి 25. 25 1 జా, 25 2 జా, 25 1 జా. సో 1:2 మనకి 1 అనేది రేషియో. మరి ఇక్కడ వీరి యొక్క యావరేజ్ ఇచ్చిండు. ఫస్ట్ 2 గ్రూపులు వీళ్ళ యావరేజ్ ఎంత అన్నాడు? 60. వీళ్ళ యావరేజ్ తీసుకుంటున్నాం. వీళ్ళ యావరేజ్ ఎంత అన్నాడు? 55. మరి మనకి టోటల్ యావరేజ్ కూడా ఇచ్చిండు. టోటల్ యావరేజ్ ఎంత? 58. క్లియరే కదా? మళ్ళీ మన షార్ట్ కట్టే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ 58 అనేది యావరేజ్ తోటి తీసుకుంటే 60 55 అంటే 58కి 60 ఎంత ఎక్కువ ఉంటుంది? ఇక్కడ +2 అని తీసుకుంటాం. ఇక్కడ 55, ఇక్కడ 55 58 అంటే -3. ఇప్పుడు 1 ఇంటూ ఇక్కడ 1 కాబట్టి ఇది +1, ఇక్కడ +2 తీసుకుంటాం. మరి ఇక్కడ 2 ఇంటూ 3 కాబట్టి -6 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, +2 -6 అంటే -4. మనకి ఏదైతే మూడో గ్రూప్ ఉందో దాని యొక్క యావరేజ్ కావాలి కాబట్టి దాని యొక్క రేషియో ఎంత? 1. సో డినామినేటర్ 1 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 4. నెగటివ్ వచ్చినప్పుడు దీనికి మెయిన్ యావరేజ్కి టోటల్ యావరేజ్కి కలపాలి అన్న. సో ఇప్పుడు నెగటివ్ వస్తే ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఎంత అన్నట్టు? 62 అనేది మూడో గ్రూప్ యొక్క యావరేజ్ సగటు అని తీసుకోవచ్చు. ఇది సగటు మార్కులు అనేది మూడో గ్రూప్ ఏదైతే ఉందో దాని యొక్క సగటు మార్కులు. క్లియరే కదా? సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకున్నాం. మళ్ళీ కంటిన్యూషన్ వీడియోనే ఉంటుంది. సో 91 నుండి. క్లియర్ కదా? సో ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దానికి షార్ట్ కట్. కాకపోతే ఆ షార్ట్ కట్స్ నేను ఎలా యూజ్ చేస్తున్నా, క్యాలిక్యులేషన్ నేను ఎక్కడ కట్ చేస్తున్నా, రేషియో ఎందుకు కట్ చేస్తున్నా, దేన్ని యాడ్ చేస్తున్నా, మీరు క్వశ్చన్ అక్కడ చూసి సొల్యూషన్ ఇక్కడ తీసుకుంటే కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పటికే చూడండి 100 క్వశ్చన్స్ వరకు కట్ చేసాం. సో ఇంకో 3 డేస్లో చాప్టర్ కంప్లీట్ అయితే మనం ఇంకో చాప్టర్ వెళ్ళొచ్చు. సో కంప్లీట్గా ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కోచింగ్ సెంటర్ మీకు అవసరం లేదు. క్లియరే కదా? నెక్స్ట్ 91 క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థికి ఫిజిక్స్ ఎగ్జామ్లో వరుసగా 3 నెలల్లో వచ్చిన మార్కులు 60 75 85. అతనికి చివరి పరీక్షలో వచ్చిన మార్కులు 95. ఆ విద్యార్థికి ప్రతి నెలలో వచ్చిన వెయిటేజ్ మార్కులకు చివరి పరీక్షలో వచ్చిన వెయిటేజ్ మార్కులు రెండింతలు కలదు. అయినా అతని సగటు మార్కులు ఎన్ని? ఇది 91 క్వశ్చన్. సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూడండి. ఇక్కడ ఒక విద్యార్థి ఫిజిక్స్ ఎగ్జామ్లో ప్రతి నెల 3 నెలలు వరుసగా 3 నెలల్లో వచ్చిన మార్కులు 60 75 85. చివరి పరీక్షలో వచ్చిన మార్కులు 95. ఇది లాస్ట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు. మరి వెయిటేజ్ ఎలా ఉందంటే ప్రతి నెలలో వచ్చిన మార్కులకి ఇది రెండింతలు అవుతుంది అని అంటే, సో ఇది 1:1:1 అయితే ప్రతి వాటికి రెండింతలు కాబట్టి ప్రతి దానికి రెండింతలు అవుతుంది. సో వీటిని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? ఇది 60 వస్తుంది, ఇది 75, ఇది 85. ఆ తర్వాత ప్లస్ 95 2 ఎంత అంటే 190 వస్తుంది. ఇవి రెండు తీసుకుంటే 160 70 80 160 ప్లస్ 55 10 అంటే 160 ప్లస్ ఇక్కడ ఇవి రెండు తీసుకుంటే 220 తీసుకోవచ్చు. 220 ప్లస్ ఇక్కడ ఇదెంత అవుతుంది అని అంటే 410 అవుతుంది. మరి టోటల్ యావరేజ్ అన్నాడు కాబట్టి ఏదైతే మనకి వెయిటేజ్ ఇచ్చిండో ఆ వెయిటేజ్ నుండే మనం టోటల్ తీసుకోవాలి. 1 ప్లస్ ఇక్కడ 5 తీసుకుంటే 5 8 40 2 అంటే ఆ టోటల్ అతనికి ఫిజిక్స్లో వచ్చిన లాస్ట్ ఎగ్జామ్ వరకు వచ్చిన సగటు ఎంత అంటే 82. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. సో చూడండి, ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది. సో నెక్స్ట్ వన్ చూడండి, 92 క్వశ్చన్. 92 క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థి సెమిస్టర్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు ఇంగ్లీష్లో 50, మ్యాథ్స్లో 65, స్టాటిస్టిక్స్లో 70, ఎకనామిక్స్లో 58 అండ్ అకౌంట్స్లో 63. ప్రతి సబ్జెక్ట్లో వచ్చిన వెయిటేజ్ మార్కులు 2,2,1,1,1 అయినా అతనికి సగటు మార్కులు ఎన్ని? ఇది 92 క్వశ్చన్. సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవస్తే బిఫోర్ క్వశ్చన్ లాగే అతనికి ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకానమీ అండ్ అకౌంట్స్, సో 5 ఎగ్జామ్స్ రాసిండు. ఇంగ్లీష్లో 50, మ్యాథ్స్లో 65, స్టాటిస్టిక్స్లో 70, ఎకనామిక్స్లో 58 అండ్ అకౌంట్స్లో 63. రేషియో ఏ విధంగా ఇచ్చిండు వెయిటేజ్ అంటే 2:2:1:1 ఈ విధంగా ఇచ్చిండు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది వీటికి. సో ఇది టోటల్గా ఏమవుతుంది అని అంటే 100 ప్లస్ ఇక్కడ 130 ప్లస్ ఇక్కడ 70 ఇలాగ 1 కాబట్టి తర్వాత 58 ప్లస్ ఇక్కడ 63 తీసుకుంటాం. ఈ విధంగా తీసుకుంటే మనం టోటల్ యాడ్ చేయాలి. ఇది 230 అవుతుంది. సో
సో ఇవి తీసుకుంటే 128 ప్లస్ ఇది 63. సో టోటల్గా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే, సో చూడండి 1 అంటే ఇక్కడ 230 ప్లస్ ఇక్కడ ఇవి రెండు తీసుకుంటే 191. సో 191 తీసుకుంటే చూడండి ఇది 100 ప్లస్ ఇది అంటే 421 అవుతుంది. 421 బై టోటల్ ఏం తీసుకోవాలి అని అంటే, చూడండి ప్రతి సబ్జెక్ట్ అంటే 5 అని తీసుకోకుండా ఈ రేషియో ఏదైతే వెయిటేజ్ మార్క్స్ ఉందో ఆ వెయిటేజ్ యొక్క సగటు అన్నాడు. సో ఆ వెయిటేజ్ సగటు అన్నాడు కాబట్టి ఆ వెయిటేజ్నే తీసుకోవాలి. సో బై 7 ఇక్కడ 60 పోతుంది 0.14. సో 60.14 ఉంటుంది. సో ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే 60.14 అనేది వెయిటేజ్ మార్క్స్ యొక్క యావరేజ్. బట్ ఇక్కడ మనకి ఆప్షన్లో 60 రైట్ ఇస్తాడు కాబట్టి 60 తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా మార్క్స్ ఇక్కడ యావరేజ్ ఎంత 60.14 అనేది యావరేజ్ వస్తుంది. ఇది మనం 92 క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ 93 క్వశ్చన్. 8 సంఖ్యల సగటు 20, అందులో మొదటి 2 సంఖ్యల సగటు 15.5, ఆ తర్వాత 3 సంఖ్యల సగటు 21/1/3, 6వ సంఖ్య వరుసగా 7, 8వ సంఖ్యల కంటే 4, 7 తక్కువ అయినా 8వ సంఖ్య ఎంత? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎగ్జామ్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్. షార్ట్ కట్ డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు అంటే, మనం టోటల్ తీసుకోవాలంటే 8 సంఖ్యలు 8 నంబర్స్ ఇంటూ యావరేజ్ ఎంత 20, టోటల్ ఎంత 160. ఇది టోటల్. మరి ఇక్కడ 2 సంఖ్యలు ఇచ్చిండు, 2 సంఖ్యల యావరేజ్ ఇచ్చిండు ఎంత 15.5. మరి ఇక్కడ 15 2 30 ప్లస్ 1 ఎంత అంటే 31. ఈ 2 క్యాన్సల్ చేస్తే 31 తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే 3 సంఖ్యలు మనం యావరేజ్ తోటి కూడా కంపేర్ చేయొచ్చు. మరి యావరేజ్ తీసుకుంటే ఇక్కడ ఎంత 21/1/3, ఇక్కడ 64 వస్తుంది. 3 క్యాన్సల్ ఎందుకంటే మల్టిప్లై టోటల్ తీసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా మనకి ఏమొస్తుంది అని అంటే 64. ఆ తర్వాత వరుసగా 6వ సంఖ్య ఇక్కడ వరకు ఎన్ని సంఖ్యలు కంప్లీట్ అయినాయి 5 సంఖ్యలు అనేది కంప్లీట్ అయినాయి. చూడండి 5 సంఖ్యలు కంప్లీట్ అయినాయి. 6వ సంఖ్య అనేది ఇక్కడ వరుసగా 7వ సంఖ్య 8వ సంఖ్యల కంటే దీనికంటే 4 తక్కువ, దీనికంటే 7 తక్కువ. సో ఈ విధంగా మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, తక్కువ ఉన్న నంబర్స్ను కూడా మనం ఇక్కడ 4 ఇక్కడ 7 ఇవి టోటల్ తీసుకొని దీని నుండి మనం మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఇక్కడ 60 90 95 95 99 అంటే మనకి ఎంత 106 వస్తుంది. దీని నుండి మైనస్ చేస్తే 54. ఈ 54 టోటల్ అనేది మనకి దేనికి తీసుకోవచ్చు, ఈ 3 సంఖ్యలు తీసుకుంటే దాన్ని బై 3 చేయండి. మనకి యావరేజ్ ఎంత అంటే 18 వస్తుంది. 18 అనేది యావరేజ్. మరి ఈ యావరేజ్ అనేది 6వ నంబర్ అన్నట్టు. సో 6వ నంబర్గా తీసుకోవాలి. 6వ నంబర్ ఎంత అంటే 18. మరి 7వ నంబర్ ఎంత అంటే 22, 4 ఎక్కువ. మరి 8వ నంబర్ ఎంత అంటే 18 ప్లస్ 7 అంటే 25. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 93 క్వశ్చన్కి సొల్యూషన్. ఈ విధంగా చేసుకోవచ్చు. క్లియరే కదా. సో ఎక్స్ తోటి తీసుకుంటాం. యాక్చువల్గా నేను డైరెక్ట్ ఈ విధంగా తీసుకున్నా. సో 93 క్వశ్చన్కి సొల్యూషన్ ఇది. 94 క్వశ్చన్ టుమారో క్లాస్ మన కంటిన్యూషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే లైవ్ చెప్పచ్చు. సో మీరు ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేయండి, తప్పదు మరి. సో చేస్తేనే మనకు లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మీ ఫ్రెండ్స్కి అలా మీరు వాట్సాప్ ద్వారా సో లింక్ అలా పంపిస్తే వాళ్ళు కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి లైవ్ క్లాస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. క్లియర్గా థ్యాంక్ యూ.